హలో అండి, అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం కృష్ణపక్షం ఏకాదశి ఉబ్బా నక్షత్రం సోమవారం ఏకాదశి వస్తే దగ్ధయోగం. అయితే కాసేపట్లో దగ్ధయోగం అయిపోతుంది. అయినప్పటికీ సూర్యోదయం నుండి మళ్ళీ సూర్యోదయం వరకు కూడా చాలామంది ఈ దగ్ధయోగం పాటిస్తూ ఉంటారు. ఈరోజు ఏకాదశి. అయితే చాలామందికి త్రయోదశి ఎప్పుడు, చతుర్దశి ఎప్పుడు, దీపావళి ఏ రోజు అనే సందేహం ఉంది. అయితే పంచాంగం ప్రకారం ఈ సూర్యోదయం నుండి రేపు సూర్యోదయం వరకు ఒకే తిథిగా, ఒకే రోజుగా భావించాలి. అయితే ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం విశ్వదేవాయ నమః, ఓం విశ్వదేవాయ నమః, ఓం విశ్వదేవాయ నమః అనే నామాన్ని జపించాలి. అంటే ఈ బ్రహ్మాండానికి మనం నమస్కరిస్తున్నాం అని అర్థం. ఈ బ్రహ్మాండంలో సకల జీవరాశులు, సమస్త ప్రాణులంతా కూడా భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అలా సమస్తమైన దానిని ఎవరి గర్భంలో, ఎవరి శరీరంలో ఉండి శరీరమంతా విశ్వంగా వ్యాపించి ఉంటుందో వాళ్లే విశ్వదేవ నామాన్ని జపించడం వలన సమస్త జీవరాశులకు, సమస్త దేవతలకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ నామాన్ని జపించడం వలన శత్రువులలో కూడా మంచి అభిప్రాయం సృష్టి అవుతుంది. ఇక మంచి మాట. అయితే ఈ రోజుల్లో చాలామందిలో మొహమాటం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ఎక్కడ ఉపయోగించాలి అనే దానిని పూర్వీకులు మనకి చాలా చక్కగా వివరించారు. జ్ఞానార్జన అంటే విద్యలో, వ్యాపారంలో, ధనంలో, ఆహార విషయాలలో మొహమాటం అనేది ఉండకూడదట. ఈ విషయాలలో మొహమాట పడితే వారు ఎప్పటికీ సుఖజీవులు కాలేరట. ఈ విషయాలలో మొహమాటం లేకుండా ఎవరైతే నిక్కచ్చిగా ఉంటారో వారు సుఖంగా జీవించగలుగుతారు. అంటే ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మొహమాట పడితే దేనిని కూడా నేర్చుకోలేం. అదేవిధంగా వ్యాపారం చేసేటప్పుడు మొహమాట పడితే నష్టపోతాం. అందుకే ధైర్యంగా వ్యాపారం చేయాలి. మొహమాటంతో రేటు ఎక్కువ చెప్పడమో, తక్కువ చెప్పడమో చేస్తే దాని వలన నష్టం రావచ్చు. రేటు కొంచెం ఎక్కువ చెప్పేస్తే లాభం వస్తుంది. ఎక్కువ చెప్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనుకుంటే ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే వ్యాపారంలో ఎప్పుడు కూడా మొహమాటం అనేది ఉండకూడదు. ఇక డబ్బు విషయానికి వస్తే ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మొహమాటం ఉంటే దాని వలన మీరు సుఖంగా ఉండలేరు. ఎవరి దగ్గరనైనా సహాయం పొంది మళ్ళీ మీరు ఆ సహాయాన్ని తిరిగి అందించాలి. వాళ్ళ రుణంలో మనం ఎప్పుడూ ఉండకూడదు. అలాగే ఎవరికైనా డబ్బు ఇచ్చేసి మొహమాటంతో వాటిని మళ్ళీ అడగకుండా ఉంటే జీవితాంతం మీరు సంపాదించి ఇతరులకు ఇస్తే మీకు అవసరం వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బు ఉండదు. దాని వలన కూడా మీకు బాధ కలుగుతుంది, అలాగే కష్టంగా అనిపిస్తుంది. ఇక ఆహార విషయంలో మొహమాట పడితే ఆహారం సేవించలేరు. ఆకలిగా ఉన్నప్పుడు మొహమాటంతో అడగకపోతే ఆకలి తీరదు. కాబట్టి ఆకలిగా ఉన్నప్పుడు అడిగి పెట్టించుకోకపోతే శరీరానికి ద్రోహం చేసినట్టు అవుతుంది. దానితో అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ 4 విషయాలలో ఎవరైతే మొహమాటం అనేది వదిలేసి ఖచ్చితంగా ఉంటారో వారు సదా సుఖంగా ఉండగలుగుతారు. దీన్ని ఒక కథ రూపంలో మనం తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్కదానికి కారణం ఉంటుంది. చాలామంది ప్రతి దానికి ఏదో ఒక కారణం చెబుతూనే ఉంటారు. అంటే ఏదైనా అడగండి, వాళ్ళు ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటారు. అయితే ఈ కారణాలు నిజమా కాదా అని ఆలోచించే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబం, 2 భార్యాభర్తలు ఉండేవారు. ఆ ఇల్లాలు పతియే ప్రత్యక్ష దైవం అనుకుంటూ భర్తని పూజ్యభావంతో చూస్తూ ఉండేది. ఆ భర్త కూడా పనిచేస్తూ ఏదో కొంచెం డబ్బులు తెచ్చి ఇంట్లో ఇచ్చి అలా ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. నిదానంగా అతనిలో నేను డబ్బులు బాగా సంపాదించాలి, నాకు వచ్చే కూలీ సరిపోవడం లేదనుకుని అతనికి తెలియకుండానే అలా జూదానికి బానిసగా మారిపోతాడు. తర్వాత అతడు వచ్చే డబ్బులను జూదంలో పెట్టడం, అలా చేస్తూ ఆ జీతం కాకుండా ఇంట్లో ఉండే డబ్బులను కూడా ఆ జూదంలో పెడుతూ ఉండడం వలన ఇంట్లో ఉండేటటువంటివి కూడా ఆ జూదానికి పెట్టేస్తూ అయిపోతూ ఉన్నాయి. ఇలా మొత్తం పోగొట్టుకొని వ్యసనపరుడై తాగడం అలవాటు చేసుకొని ఇంట్లో కూడా తినడానికి లేకుండా భార్యని బాధ పెడుతూ చేస్తుంటాడు. అలా కాలం గడుస్తూ ఉంటుంది. అయితే
వీరికి 2 కొడుకులు ఉంటారు. వారిలో ఒకరు మంచిగా చదువుకొని జాబ్ చేస్తూ ఉంటారు. ఇంకొకడు చదువుని మధ్యలోనే వదిలేసి చదువుని మధ్యలోనే ఆపేసి అన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉంటాడు. అయితే ఒకరోజు ఒక దూర బంధువు ఒకరు, ఏంటి నీ జీవితం ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా జీవిస్తున్నావు అనగానే, ఏం చేయమంటారు, మా నాన్న వ్యసనపరుడు, మా అమ్మని ఎప్పుడూ బాధ పెడుతూ ఉండేవాడు, సంపాదించింది మొత్తం జూదానికి పెట్టేవాడు. ఇలా ఉండడం వలన నేను చదువుకోలేదు, మా నాన్నని చూసి చూసి నేను కూడా ఇలా అయ్యాను అనగానే ఆయన మౌనంగా వెళ్ళిపోతారు. తర్వాత ఒకరోజు ఇంకొక అబ్బాయి కనిపిస్తాడు. వాడిని అడగగానే, నేను బాగా చదువుకున్నాను, మంచిగా జాబ్ చేస్తున్నాను, మా అమ్మ నాన్నని పోషిస్తున్నాను, మా నాన్న సంగతి మీకు తెలిసిందే కదా, అందుకే నేను బాగా చదువుకొని వాళ్ళని బాగా చూసుకోవాలని మంచి జాబ్ తెచ్చుకున్నాను అని సమాధానమిస్తాడు. మరి మీ తమ్ముడు చూస్తే అలా అయ్యాడు, నువ్వెలా చదువుకున్నావు అంటాడు. అప్పుడు మా నాన్నలా నేను ఉండకూడదని ఈరోజు ఈ విధంగా ఉన్నాను అంటాడు. అంటే దీని అర్థం ఒకటే, జీవితంలో అందరి దృష్టి ఒకేలా ఉండదు. తమ్ముడేమో మా నాన్న అలా ఉండడం వల్ల నేను ఇలా అయిపోయాను అని అంటాడు. కానీ పెద్దవాడు మా నాన్నలా నేను కాకూడదు అని చక్కగా చదువుకొని మంచి విద్యావంతుడై జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నాడు. అయితే జీవితంలో చాలామంది కారణాలు చెప్తూ ఉంటారు. అయితే యోగ్యత లేని వారు మాత్రమే కారణాలు చెప్తారు. కాబట్టి కారణాలు చెప్పడం కాకుండా జీవితంలో సాధన వైపు ప్రయాణం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే అనుకున్నవి సాధించగలుగుతారు. కారణాలు అన్నింటికీ ఉంటాయి, కానీ కారణాలు ఎన్ని ఉన్నా సాధించడం గొప్ప విషయం. సాధించగలిగినప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. ఇక పురాణ శ్రవణం. మన సాంప్రదాయం, మన పురాణాలు. పురాణాలు అనే వాటిని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఇక చాలే ఆపు నీ పురాణం అంటూ ఉంటారు. అది మనం కూడా వింటూనే ఉంటాం. అయితే పురాణం అంటే సంస్కృతంలో చాలా అర్థం ఉంది. కాబట్టి పురాణాలని గౌరవంగా చూడాలి. పురాణాలు మనకి జీవితాన్ని నేర్పిస్తాయి, తెలివిని, జ్ఞానాన్ని అందిస్తాయి. నిర్వస్త్రాలతో స్నానం చేస్తే అది దోషం అనే విషయం పురాణాలలో చాలా బాగా తెలియచేశారు. శ్రీకృష్ణుల వారిని ముద్దుగా ఇలా పిలుస్తూ ఉంటారు. దీన్ని మనం కృష్ణాష్టోత్తర శతనామాలలో వింటూ ఉంటాం. గోపికా వస్త్రాపహరణాయ నమః అంటే గోపికా వస్త్రాలను అపహరించారు అని. శ్రీకృష్ణుల వారు జన్మించక ముందు ఇంద్రపుత్రులు జలక్రీడ చేస్తూ ఉన్న సమయంలో అదే దారిలో ఋషి వంశస్థులు వెళ్తూ ఉంటే ఆ ఋషిగారు నది చాలా బాగుంది అని దగ్గరకొస్తారు. అక్కడ నిర్వస్త్రాలతో జలక్రీడ చేస్తూ 2 దేవపురుషులు, వారితో దేవకన్యలు కూడా ఉంటారు. అయితే ఋషి వస్తున్న దాన్ని చూసి ఆ కన్యలు వెళ్ళిపోతారు. కానీ వారిద్దరూ అలానే ఉంటారు. అప్పుడు ఋషి, మాలాంటి ఋషులను చూసి కూడా నిర్వస్త్రాలతో అలానే ఉన్నారు, మమ్మల్ని చూసి కూడా వెళ్ళిపోలేదు అనగానే వారు నవ్వుతారు. అందుకు ఋషి, మీకు శాపమిస్తున్నా, ఈ రోజు నుండి మీరు మానం, మర్యాద అనే విషయాలు తెలియకుండా నిర్వస్త్రాలతో జీవించండి అని శపిస్తారు. తర్వాత క్షమించమని శాప విమోచనం అడగగా రాబోయే రోజుల్లో శ్రీకృష్ణుల వారు జన్మిస్తారు. వారి నుండి శాప విమోచనం జరుగుతుందని ఋషి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెన్నని దొంగిలిస్తున్నాడని కృష్ణుణ్ణి వాళ్ళమ్మ చెట్లకు కట్టేస్తుంది. బయటకు రావాలని కృష్ణుడు బలంగా ఆ తాళ్లను తెంచేస్తాడు. అప్పుడు వారికి శాప విమోచనం అవుతుంది. అలా కొంతకాలం తర్వాత గోపికలు నదిలో స్నానం చేస్తూ ఉండగా వారి వస్త్రాలు కృష్ణుల వారు అపహరించి ఇలా తెలియచేస్తారు. నిర్వస్త్రాలతో నదులలో ఇలా స్నానం చేయరాదు, వరుణుడికి కోపం వస్తుంది, నదులలో ఉన్న పుణ్యఫలం పోతుంది. కాబట్టి నిర్వస్త్రాలతో స్నానం చేయకూడదని తెలియజేస్తారు. దీనిని అందరూ అర్థం చేసుకొని అందరూ కూడా ఆచరించాలి. ఇక దివ్య పూజ. రేపు మంగళవారం మహావిష్ణువుకి తులసి అర్చన చేయాలి. తెల్లని అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి మహావిష్ణువుని పూజించి విష్ణు సహస్రనామం కానీ, విష్ణునామాలు కానీ, విష్ణు స్తోత్రాలు కానీ పారాయణ చేయడం వలన పితృదోషాలు తగ్గిపోతాయి, వంశవృద్ధి జరుగుతుంది, పితృదేవతల ఆశీస్సులు ప్రాప్తిస్తాయి. ఇక ఆయుక్షేమం. దివ్యమైన ఆయుక్షేమం మెంతికూర. ఏ ఆకుకూరలనైనా చలికాలం, వర్షాకాలాలలో వీటిని సేవించడం చాలా ఉత్తమం. మెంతికూరలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం అత్యధికంగా ఉంటుంది. హృదయ సమస్యలతో బాధపడేవారు రోజు ఆహారంలో మెంతికూరను సేవిస్తూ ఉండడం వలన హృదయ సమస్యలు రోజురోజుకి తగ్గిపోతాయి. కాబట్టి వారంలో 2 లేదా 3 సార్లైనా దీనిని సేవించడం చాలా మంచిది. మెంతికూరను తినడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
మలబద్ధకంతో బాధపడుతూ తిన్నది అరగకుండా త్రేపులు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి మెంతి కూర బాగా ఉపయోగపడుతుంది. కాల్షియం కూడా మెంతి కూరలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్ స్ట్రెంత్ కూడా బాగా ఉంటుంది. ఇక ఆలయ దర్శనం. పరమేశ్వరుణ్ణి విషకంఠాయ నమః అనే నామాన్ని చదువుతూ ఉంటాం. ప్రకృతిలో దేవతలందరికీ కూడా ఒక శాపం వస్తుందట. దుర్వాసముని దేవతలకి శాపం ఇవ్వగానే ఆ శాప ప్రభావంతో దేవతలు అజ్ఞానులుగా మారుతూ ఉంటారట. అయితే మళ్ళీ వాళ్ళు జ్ఞానవంతులుగా అవ్వాలి అంటే సముద్ర మథనం జరగాలి. మంచిని తీయాలంటే అందులో చెడు కూడా వస్తుంది. అంటే సముద్ర మథనం చూడాలి. రెండు కూడా సముద్రం నుండే వస్తాయి. ఎవరు ఏది పొందాలో వారు వాటిని పొందుతారు. ప్రతి దానిలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఎవరెవరి దృష్టిని బట్టి వారు దానిని స్వీకరిస్తూ ఉంటారు. అయితే సముద్ర మథనంలో ముందుగా విషం వస్తుంది. అది ఒక్క బొట్టు కింద పడినా కూడా వినాశనం జరుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు దానిని స్వీకరించగా పార్వతీదేవి దాన్ని కడుపులోకి పోకుండా ఆపేస్తుంది. అప్పుడు అది కంఠంలో విషమణిగా తయారవుతుంది. అలా నీలకంఠ అనే పేరు చెందిన నీలకంఠేశ్వర దేవాలయ విశేషాలను తెలుసుకుందాం. సృష్టికర్త బ్రహ్మ, స్థితికారకుడు శ్రీమన్ మహావిష్ణువు, లయకారకుడు శివుడు. ఆది భిక్షువు వాడి నేమి కోరేది, బూడిదిచ్చేవాడి నేది అడిగేది అన్నారు శాస్త్రిగారు. కానీ ఆ ఆది భిక్షువుని గనక వేడుకుంటే అనంతమైన లోకాన్నే వరంగా ప్రసాదించే బోళాశంకరుడు. ఒళ్ళంతా బూడిద పూసుకుని తను కైలాసంలో కాలం వెళ్లదీస్తున్నవాడైనా కఠోర తపస్సు చేసి కోటను తన సొంతం చేసుకోవాలి అనుకున్న భక్తుల కోరికలు నెరవేర్చే విశాలమైన మనసు కలవాడు శివుడు. ఆద్యంతాలు లేనివాడు, అతిశయించువాడు. ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించగలిగే రూపాతీతుడు. అందుకే శివుడిని సదాశివుడు అని వ్యవహరిస్తూ ఉంటాం. అంతటా శివుడే. అందుకే దేవతలందరూ కూడా శివారాధకులే. దేవతలందరూ కూడా సదాశివలింగారాధన చేస్తూ ఉంటారు. పరమేశ్వరుడు అంటే అంతటా ఉండేవాడు అని అర్థం. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనడం అసంభవం. అది విష్ణువు బ్రహ్మలకు కూడా అసంభవమే. అందుకే పరమశివుడు అంటారు. సకల చరాచర జగత్తును రక్షించేందుకు హాలాహలాన్ని సైతం తన కంఠంలో నిలిపి నీలకంఠేశ్వరుడయ్యారు. అలా నిజామాబాద్ జిల్లాలో కొలువు తీరి భక్తుల కోరికలు తీర్చుతున్నాడు. నిజామాబాద్ జిల్లా ప్రధాన కూడలిలో రహదారి పక్కనే నీలకంఠేశ్వర ఆలయం కొలువై ఉంటుంది. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల క్రిందట నిర్మితమై ఉంటుందనేది ఒక కథనం. జైనుల ఆలయాల నమూనాతో ఉందన్న ఈ నీలకంఠేశ్వరుడి ఆలయాన్ని జైనులు నిర్మింపచేశారనే కథనం కూడా ఉంది. కానీ కొంతమంది శాతవాహనులు నిర్మింపచేశారని అంటూ ఉంటారు. ఏది ఏమైనా నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇది పురాతనమైన ఆలయమని సుస్పష్టంగా తెలుస్తుంది. పూర్వం ఇది విష్ణు ఆలయంగా ఉండేదని, కాలక్రమేణా శివాలయంగా మార్పు చెందిందని కూడా అంటారు. రథసప్తమి పర్వదినాన ఇక్కడ శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పవచ్చు. అంతరాలయంలో పార్వతీదేవి యొక్క ఉపాలయం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటి నుండి జలాన్ని తీసుకెళ్ళి ఇక్కడ శివలింగాన్ని అభిషేకించి పూజించి భక్తులు తరిస్తూ ఉంటారు. ఇంతటి మహిమాన్వితమైన నీలకంఠేశ్వరుడిని దర్శించుకొని తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు ద్వాదశి. రేపు ఉదయం వరకు ద్వాదశి ఉంటుంది. తరువాత త్రయోదశి ప్రారంభమవుతుంది. అయితే ధనత్రయోదశి గురించి, నరక చతుర్దశి గురించి, దీపావళి గురించి సంక్షిప్తంగా రేపు తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం బియ్యం పిండితో 2 ప్రమిదలు చేసి లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపాలు వెలిగించి సుగంధభరిత పుష్పాలతో అంటే పారిజాతం, సంపెంగ లాంటి పుష్పాలతో అమ్మవారిని అర్చించి పూజించి మహాలక్ష్మి అష్టకాన్ని, కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వలన ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.